మిర్చి రైతాంగం రోజు రోజుకి ఆత్మహత్యల వైపున అత్యంత హృదయ విదారకమైనటువంటి పద్ధతుల్లో పయనిస్తూ ఉన్నది. ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలను చూసి కూడా చూడనట్టు గుడ్డివాళ్ళలాగా నటిస్తూ ఉన్నారు. మిర్చి ధర కనీస మద్దతు ధర ఈనాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం 11,000కు మించి ప్రకటించకపోవటం అత్యంత దారుణమైనటువంటి విషయం. రైతులు దూర తీరాల నుంచి తీసుకొని వచ్చి మిర్చి అమ్ముకోవడానికి యార్డుకు వస్తే యార్డులో మధ్య దళారీల దెబ్బకి రైతు కంట కన్నీరు కార్చుకుంటూ ఆ కన్నీటిలోంచి ఆక్రోశం ఎక్కువై రోడ్డు మీదకి వచ్చే ఆందోళనలు తమంతట తామే చేసేటటువంటి దుస్థితికి ఈ ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతుకి ముందస్తు పెట్టుబడి కింద 20,000 ఇస్తానని ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. అవి ఇవ్వకపోయావు. కనీసం రైతు పండించినటువంటి మిర్చి ధర 25,000 రూపాయలు కనీస మద్దతు ధర ఉంటే కానీ సరిపోదని రైతు ఒకవైపున గోడు వెళ్ళబోసుకుంటూ ఉంటే 11,000 చొప్పున ప్రభుత్వంతో కొనిపిస్తానని చెప్పడం రైతుల్ని అపహాస్యం చేస్తున్నట్టుగా ఉంది తప్ప మరొక రకంగా లేదు. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం, రైతులని నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వం దీర్ఘకాలం మనలేదు. అందువల్ల మిర్చి రైతుల విషయంలో తక్షణమే ప్రభుత్వం స్పందించి కొనుగోలు చేపట్టకపోతే దానిపైన సిపిఐగా పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం.